ఇంకా రెస్టారెంట్ జర్నీ ఇంకా అది ఇంకొక పెద్ద బుక్. అది ఇంకా అది రోజు కొత్త పాట నేర్పిస్తూనే ఉంటుండే. ఫస్ట్ అప్పుడే స్టేట్ డివైడ్ అయింది, అందరికి కన్ఫ్యూజన్. ఇక్కడ హైదరాబాద్ లో బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉండే, చాలా మంది అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అది ఇది అని. ఆ టైంలో నేను ఇక్కడ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకా లక్కీ ఏంటంటే ప్రతిసారి ఐటీ వాళ్ళు ఎట్లా ఉందంటే, నేను చెప్పాలంటే వాళ్ళు నా దేవుళ్ళు అనాలి. నేను బయటికి పోవడం మళ్ళీ వీళ్ళు బ్యాగ్ లాగడం ఇదే జరుగుతా ఉంది. రెస్టారెంట్ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇంకా రెస్టారెంట్ ఇంకా మీరు రెస్టారెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు, చాలా మంది మీరు చెప్పినట్టే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎంగేజ్ లో లైక్ వాళ్ళందరూ ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత క్విక్ గా స్టార్ట్ చేస్తున్నారో అంతే క్విక్ గా క్విట్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి, సో దాంట్లో ఉన్న యాక్చువల్గా ఎందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, మీరు ఎందుకు కాన్స్టెంట్ గా సక్సెస్ ని చూస్తున్నారు, సక్సెస్ లైక్ కాన్స్టెంట్ సేల్ ని చూస్తున్నారు? మేము కూడా కాన్స్టెంట్ సక్సెస్ ఏం లేదు, కాకపోతే స్ట్రగుల్స్ వస్తాయి, వాటిని ఫేస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు అదే రెంటల్ బిజినెస్ చేసిన కంపెనీస్ కూడా ఈరోజు చాలా పెద్ద కంపెనీస్ అయిపోయినాయి. నేను రియల్ ఎస్టేట్ తెలిసిన తర్వాత అదే రియల్ ఎస్టేట్ అదే ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఇక్కడ రెస్టారెంట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం చాలా ల్యాకింగ్ ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఫుడ్ అబ్నార్మల్ ఇన్కమ్ ఉంటుంది, 200-300 టైమ్స్ ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, ఎవరో క్యాజువల్ గా మాట్లాడే మాటలు తీసుకుంటారు. అంటే ఒక మనిషి ఎంత తిన్నా ఒక 75 రూపీస్ మించి తినలేడు. ఈ టైపు బేసిక్ అంటే జనరల్ అంటే వర్డ్స్ ని పట్టుకొని బిజినెస్ లోకి వచ్చేస్తారు. నేను ఒక ఫ్రెండ్ గురించి డిస్కషన్ చెప్తాను. అంటే నేను స్టార్ట్ చేసే నా టైంలో కొత్తలో విన్నదనమాట. తను చెప్పిన ఎగ్జాంపుల్ అంటే, ఏముందిరా కర్డ్ రైస్ మీరు పెట్టేది, కర్డ్ రైస్లో 5 రూపీస్ కర్డ్ ప్యాకెట్ అవుతుంది, 5 రూపీస్ రైస్ అవుతుంది, రెండు మిక్స్ చేసి మీరు 120-100 రూపీస్ అమ్ముతున్నారు అని సింపుల్ క్యాల్కులేషన్ చెప్పాడు. అరే మీకు ఏం అర్థం అవుతుంది, మాదాపూర్ హైటెక్ సిటీ లాంటి ఏరియాలో అడ్వాన్స్ ఎంత పే చేయాలి, రెంట్ ఎంత పే చేయాలి, స్టాఫ్ శాలరీలు ఎంత అవుతాయి, పవర్ బిల్ ఎంత అవుతుంది, ఇంకా వేస్టేజ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు నీ ఒక్కని కోసం తెచ్చేది కాదు కదా, అవన్నీ క్యాల్కులేషన్స్ ఉండవు వాళ్ళకి బేసిక్ ఫార్ములాస్ కూడా తెలియదు. అంటే ఇప్పుడు సరే ఇది 1,50,000 రెంట్, చాలా చీప్ రా, ఏముంది 1,50,000 రెంటే కదా అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు కదా నీకు, అసలు చాలా ఉంటది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేయగలగాలి, ఈ రీసెర్చ్ ఉండదు. ఇంకా నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాదాపూర్లో ఫేస్ చేసింది, ఒక 3-4 మెంబర్స్ కలుస్తారు, అందరు 20 lakhs పాపం వాళ్ళ సేవింగ్స్ పర్సనల్ లోన్లు తీస్తారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ పెడతారు. అది మన రెస్టారెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ సరౌండింగ్ అటు ఇటు పెట్టేస్తారు. పెట్టిన వెంటనే ఏమైపోతుంది, ఫస్ట్ 1 month మా మార్కెట్ షేర్ లో ఒక 30% క్యాప్చర్ చేస్తారు. మా దానివల్ల ఏమైపోతుంది, మాకు ప్రాఫిట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని బిలోకి మమ్మల్ని తోసేసి వాళ్ళు సర్వైవల్ కాదు, మళ్ళీ వాళ్ళు స్ట్రగులే ఉంటుంది. ఒక 3 months ట్రై చేస్తారు. 3rd month ఏమైపోతుంది, యాక్టివ్ పార్ట్నర్ కి ప్రెజర్ పెరిగిపోతుంది, నువ్వు చేయట్లేదు పక్కది నడుస్తుంది మనది నడవట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, వాడికి నాతో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో తనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ ఫీల్డ్ వెరీ కామన్ ఫార్మాట్ ఉంటుంది, డే లైఫ్ స్టైల్ మొత్తం ఎవ్రీడే ఈ రోజు ఎట్లుందో రేపు అట్లే ఉంటది, ఇంకా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎల్లుండి కూడా అట్లే ఉంటది. ఇంకో 1 year తర్వాత చూసినా కూడా మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ సేమ్ ఉంటది. అంటే ఇంకా ఫోకస్ అట్లా ఉంటేనే అవుతుంది. కానీ బయట వాళ్ళు గ్రోత్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఉండలేరు ఎక్కువ రోజులు. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. మేజర్గా రెస్టారెంట్లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, బేసిక్ ఫార్ములాస్, రెంట్ ఎంత ఉండాలి, శాలరీస్ ఎంత ఉండాలి, ఎక్కడ పెట్టాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ సేల్స్ ఎక్కువ ఉంది, ఈ డేటా అంతా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఇప్పుడు మా ఊర్లో పొద్దుటూరు దోశ చాలా బాగుంటుందిరా, అది ఇక్కడ పెట్టేద్దాము అంటారు. పొద్దుటూరు దోశ తినేటోడు ఇటు ఉండాలి కదా. బిర్యానీ, పలావ్ మా పెద్దమ్మ పలావ్ చాలా బాగుంటది, అది పెడితే సేల్స్ ఇట్లా వెళ్ళిపోతుంది అంటారు. అట్లాంటివన్నీ ఎన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు బయట నుంచే అన్ని ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక స్టాండర్డ్ మెనూని రెడీ చేసి ఉంటారు. మెనూ యాక్చువల్ గా మన మెనూనే రిప్రజెంటేషన్, మన రెస్టారెంట్ ఏంటి అనే దానికి ఫ్రంట్ ఫేస్ అది, దాన్ని చూసే డిసైడ్ అవుతాడు. రేట్లు ఇక్కడ ఐటీలో ఎట్లా ఉంటుంది అంటే కంపారిజన్ ఉంటుంది. నువ్వు
ఈ రెస్టారెంట్ ఎంత ఉంది, ఆ రెస్టారెంట్ ఉంది, ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అంటే చాలా అనాలిసిస్ ఉంటుంది. వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇక్కడ బిజినెస్ చేయాలంటే మనం కూడా అంత తెలివైన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళు ఏంటంటే బేసిక్ దాంతో వచ్చేసి పెడితే ప్రాబ్లం వస్తుంది. ఓకే.